హే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు 5 మినిట్స్ దాటిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ వీడియో స్టాప్ చేసి పోస్ట్ చేశాను యూట్యూబ్లో. దానికి కంటిన్యూస్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మీకు ప్రతి బ్రాండ్ పైన ఆఫర్స్ ఉన్నాయి. సో ప్రతి బ్రాండ్ పైన మనము వీడియో చేయాలంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మనకు ఆన్లైన్లో ఏ మోడల్ దొరుకుతుంది, ఆఫ్లైన్లో ఏ మోడల్ దొరుకుతుంది, ముఖ్యంగా లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉన్న వాటిపైన మాత్రమే ఈ వీడియో చేయదలుచుకున్నాను అనమాట. సో ఈ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్ సేల్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని చెప్పేసి స్టార్టింగ్ ఫ్రమ్ 15 సెప్టెంబర్ అని చెప్పేసి ఉన్నది ఫ్లిప్కార్ట్లోన. స్మాల్ ప్రైజెస్ బిగ్ సేవింగ్స్ అని చెప్పేసి ఉన్నది. ఎస్పెషల్లీ టీవీ గురించి చెప్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోన. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రియల్మీ ఉంది, రైట్ సైడ్ సోనీ టీవీ ఉంది. గెట్ అప్ టు 80% ఆఫ్ ఆన్ టెలివిజన్స్ అని చెప్పేసి ఉన్నదనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈఎంఐ అని చెప్పేసి కూడా ఇచ్చారు వీళ్ళు. తర్వాత బ్రాండ్ ఉన్న ఆఫర్స్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఎంఐ ఉంది. ఎంఐ లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉంది. ఎక్కడైనా కూడా మన ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా వాళ్ళు తీసుకోవచ్చు, భయం లేదనమాట. తర్వాత కొడక్ టీవీ లోకల్ ఆథరైజేషన్ కొన్ని ఏరియాలో ఉంది, కొన్ని ఏరియాలో లేదు. సోనీ టీవీ మన మొబైల్లోన ఐఫోన్ ఏ విధంగా అయితే ఆరాధిస్తామో టీవీలలో సోనీ టీవీని అదే విధంగా ఆరాధిస్తాం అనమాట. అంత బ్రాండ్ అది. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తోషిబా వచ్చేసి మనకి లోకల్ ఆథరైజేషన్ కొన్ని ఏరియాలో ఉంది, కొన్ని ఏరియాలో లేదు సర్వీస్ సెంటర్. బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం తోషిబా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అన్ని ఫీచర్లు ఉంటాయి ఇందులో. వచ్చేసి విదా ఓఎస్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఉంటుంది అది విదా ఓఎస్ అనేది. రీసెంట్గా గూగుల్తో కూడా టైప్ అయ్యి గూగుల్ టీవీస్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. తోషిబా కూడా నేను మంచిగా లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది చూశాను. 2021 నుంచి 2024 వరకు చూస్తూనే ఉన్నాను. తోషిబా కూడా మంచి బ్రాండ్ ఫ్రెండ్స్, అది మంచి టీవీస్ కూడా ప్రొవైడ్ చేసేది. నేను కూడా సేల్ చేశాను లైవ్లోన. కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా తీసుకున్నాను తోషిబా గురించి. తర్వాత శాంసంగ్ ఎవర్ గ్రీన్ బ్రాండ్, ఇది కూడా లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉంది. 2021 నుంచి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ 2023లో వచ్చింది, అది కూడా తీసుకోవచ్చు. హైసెన్స్ తోషిబా సబ్ బ్రాండ్ హైసెన్స్ అనమాట. తోషిబా వచ్చేసి విదా ఓఎస్ తోటి మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటే దాని సబ్ బ్రాండ్ హైసెన్స్ వచ్చేసి గూగుల్ టీవీస్ లాంచ్ చేసేది అనమాట. సో రెండు కూడా పోటాపోటీగా బాగా నడిచింది. ఇది కూడా సేల్ చేశాను. ఇప్పటికీ కూడా మేము వాడుతూ ఉన్నామంటే హైసెన్స్, అదొక మంచి బ్రాండ్ కూడా. లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. ముఖ్యంగా రిలయన్స్ డిజిటల్స్లో కొంటే మాత్రమే వాళ్ళు సర్వీస్ ఇస్తారనమాట హైసెన్స్ టీవీకి. అలాగే ఆథరైజేషన్ సర్వీస్ అంటూ ఏది లేదనమాట. రిలయన్స్ డిజిటల్తో టైఅప్ అయింది కాబట్టి వాళ్ళు మాత్రమే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని సర్వీస్ ఎలా ఉంటుంది అంటే హైసెన్స్ది ఇప్పుడు 3 ఇయర్స్ వారంటీ ఇస్తారు, లేదా 2 ఇయర్స్ వారంటీ ఇస్తారు. 2 ఇయర్స్ వారంటీలో మీకు ఏదైనా సెకండ్ ఇయర్లో టీవీ స్క్రీన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, డైరెక్ట్గా టీవీ టు టీవీ రీప్లేస్మెంట్ ఇస్తారు వీళ్ళు. డిప్రిషియేషన్ మెథడ్ అయితే పాటించారనమాట వియూ మాదిరిగా. సో అది బెస్ట్ తీసుకోవచ్చండి. తీసుకుంటే రిలయన్స్లోనే తీసుకోండి, వేరే చోట అయితే తీసుకోవద్దండి హైసెన్స్ తోషిబా. తర్వాత టీసీఎల్ వచ్చేసి లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ అన్ని ఏరియాస్లో ఉంది. ఇది కూడా మంచి బ్రాండ్. ముద్దుగా మేము సోనీ సబ్ బ్రాండ్గా పిలుచుకుంటాం అనమాట టీసీఎల్ని, కానీ సబ్ బ్రాండ్ కాదండి. ఓకే, ఎగతాళిగా అంటే కొంతమందిని మామూలుగా మా ఫ్రెండ్ సర్కిల్ని ఏడిపించడానికి అని చెప్పేసి అలా అది చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత రెడ్మీ వచ్చేసి లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇంకా ఎల్జీ ఇది మంచి బ్రాండు. టీవీలలో కల్లా మనకు మంచి బ్రాండ్స్ సోనీ, సామ్సంగ్, ఎల్జీ ఈ 3. పానాసోనిక్ ఉండేది, ఇప్పుడు కనుమరుగైపోయింది, కనిపిస్తలేదు పానాసోనిక్. తర్వాత వియూ అండి, ఇది వియూ ఓన్లీ ఆన్లైన్. ఇది కూడా యూట్యూబర్స్ పుణ్యమా అని చెప్పేసి బాగా పేరు పొందింది, కానీ ఈ వియూ కూడా పెద్దగా ఏం లేదండి. నేను లైవ్ చెక్ చేశాను అనమాట. వీటితోన ఇప్పుడు టీసీఎల్ ఉంది, తోషిబా ఉంది, హైసెన్స్ ఉంది, రెడ్మీ ఉంది, ఎంఐ ఉంది. వీటితో పోల్చుకుంటే వియూ తూప్స్ అంటే వియూ వేస్ట్ అనమాట అది. తర్వాత బ్లాంక్ పుట్, ఇది వచ్చేసి కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ఇక ఫ్లిప్కార్ట్ యూనిక్ బ్రాండ్స్ అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ ఓన్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ అనుకుంటాయి ఇవి. ఇది వచ్చేసి ఫస్ట్ రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి ఉన్నది, కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను వాటి గురించి ఎంత చెత్త సర్వీస్ అనేది. ఏసర్ ప్యూరు, ఇక్కడ మీరు గమనించినారంటే OnePlus బ్రాండ్ అసలు కనిపిస్తలేదు. బాగా చూడండి మీరు, OnePlus బ్రాండ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది టీవీలలో. మీకు ఎక్కడా కూడా OnePlus గురించి కనిపిస్తలేదు. సో OnePlus బ్రాండ్ అనేది తీసుకోవద్దాను అసలు. ఆఫ్లైన్ అయితేనేమి ఆన్లైన్ అయితేనేమి మొత్తం రావడం లేదు అసలుకి, కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయింది అనమాట. అదేవిధంగా ఈ రియల్మీ కూడా అంతే అనమాట. ఓకే, ఫెస్టివల్ సీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే హడావిడిగా వస్తూ కస్టమర్స్కి సేల్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత సర్వీస్ పరంగా విషయానికి వస్తే పట్టించుకోరనమాట. ఏసర్ ప్యూర్ ఆల్రెడీ ఏసర్ కొంటున్నాం, ఇంకా ఏసర్ ప్యూర్ ఎందుకు వదిలేసేయండి. ఇన్ఫినిక్స్ మంచి బ్రాండు. ఇది కూడా మంచి ఫీచర్స్ తోటి తక్కువ ధరలలో మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. ప్రైజు తీసుకోవచ్చు. కొన్ని ఏరియాస్లో మాత్రమే సర్వీస్ సెంటర్ ఉంది, అన్ని ఏరియాస్లో లేదు. అడ్మిరల్ అంట, ఇది కూడా కంప్లీట్ స్కిప్ చేసేయండి. దైవా స్కిప్ చేసేయండి. కోకా టీవీ 2021 నుంచి నేను వింటున్నాను. తక్కువ ఫీచర్లోటి మంచి ప్రైజ్లోనే తీసుకొస్తుంది, బట్ సర్వీస్ అనేది లేదు.
ఐఫల్ ఖాన్ లేదా ఐఫల్ ఖాన్ టీసీఎల్ సబ్ బ్రాండ్. ఐఫల్ ఖాన్ కనుమరుగైపోతుంది, ఇంకా దీన్ని ఎవరు అడగట్లేదు ఆఫ్లైన్లో అయితే. మీరు కూడా ఆన్లైన్లో కూడా స్కిప్ చేసేయండి. మోటరోలా మీ ఓన్ రిస్క్. ఇది నేను ఇంతవరకు చూడలేదు దీని గురించి, దీని పెర్ఫార్మెన్స్, కాబట్టి దాని గురించి ఏం చెప్పలేను. థామ్సన్ కూడా స్కిప్ చేసేయండి. థామ్సన్ కూడా మా ఫ్రెండ్ వాడుతున్నాడు, వేస్ట్ బ్రాండే, వదిలేసేయండి. ఇంకా తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్సే అచ్చా అని చెప్పేసి షాప్ ఎయిర్లీ అటు సేల్స్ ప్రైస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 టీవీ వచ్చేసి రెడ్మీ 5 టీవీ అని ఉన్నది. అంటే 5 టీవీ అంటే వేడి ఎక్కువ అనుకున్నారు కాదండి, ఇది మనకు అమెజాన్ ఫైర్ స్టిక్ ఉంది కదా, అందులో నుంచి ఫైర్ని ఈ రెడ్మీ అనే బ్రాండ్కి తగిలించుకొని రెడ్మీ 5 టీవీ అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఈ టీవీలోన అమెజాన్ ఫైర్ స్టిక్ ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట. అంటే మనకు దాదాపుగా అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. 2GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ ఉంటుంది. సర్వీస్ పరంగా చూస్తే మనకు 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఎంఐ నుంచి దొరుకుతుంది, ఇంకోటి అమెజాన్ ఫైర్ సర్వీస్ ద్వారా కూడా దొరుకుతుంది. అమెజాన్ వాళ్ళ నుంచి కూడా సర్వీస్ అనేది దొరుకుతుంది అనమాట. ఇది డాల్బీ ఆడియో. ఇది 18,999 రూపాయలకి 43 ఇంచెస్ 4K టీవీ దొరుకుతుంది. ఇది మంచి బ్రాండ్, సో మంచి డీల్ అండి, ఇది తీసుకోవచ్చు. అందులో మళ్ళీ క్రెడిట్ కార్డ్ వారాను అనుకోండి 1000 రూపాయలు తగ్గుతుంది. అంటే మీకు 18,000కే 43 ఇంచెస్లో 4K టీవీ, అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి టీవీ దొరుకుతుంది అనమాట. ఇది తీసుకోవచ్చు. ఇది తర్వాత రెండోది వచ్చేసి సోనీ బ్రావియా X82L అనమాట. ఇది 55 ఇంచెస్ ఆన్లైన్లోన 70,249 రూపాయలు వచ్చింది. ఇది 2023 మోడల్ అనమాట. 2023 మోడలు. ఈ 2023లోన ఒక ఊపిందనమాట మార్కెట్ని. మంచి టీవీ ఇది. బట్ 70,000కి పెట్టి 55 ఇంచులు కొనేదానికంటే అదే 70,000కి ఆఫ్లైన్ స్టోర్స్లోన, ఇప్పుడు రిలయన్స్ అయితేనేమి, ఏదైనా కొన్ని బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిలో తీసుకున్నారనుకోండి ఆ 70,000కే X82L 65 ఇంచెస్ టీవీ అనేది వస్తుందన్నమాట. సో ఆన్లైన్లోనే 70,000 పెట్టడం వేస్ట్. ఇంకోటి మూడోది ఏసర్ ప్యూర్. ఇది 16,999కి మనకి డాల్బీ అట్మాస్ ఇస్తుంది. సో తీసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ ఆడియో వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, 4K అల్ట్రా హెచ్డీ ఉంటుంది, ఆటోలో లాటెన్సీ మోడ్ ఉంది. ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే ఈ గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. గూగుల్ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 178 యాంగిల్ వీవింగ్ యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో ఫీచర్స్ చూసుకున్నట్లయితే అన్నీ బాగున్నాయి. బట్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ ప్రైస్ ఎంత ఇచ్చారు వీళ్ళు, 16,999 ఉంది. దానికి ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ వాడితే 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 16,000కి 43 ఇంచెస్ 4K టీవీ వేశారు. సర్వీస్ ఉందండి, లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ ఉంది మెయిన్. ఓకే. తర్వాత మోటరోలా స్కిప్ చేసేయండి, మనకు కూడా తెలియదు దాని గురించి. తర్వాత వియూ గోల్డ్ వచ్చేసి యూట్యూబ్లోన మంచి కదా, ప్రతి యూట్యూబర్ వియూ టీవీ తీసుకోండి అంటున్నారు. కానీ సర్వీస్ విషయానికి వస్తే లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ అంటే లేదు. మరి డిప్రిషియేషన్ పాలసీ ఏ విధంగా ఉంది అంటే ఇది ఫస్ట్ 1 ఇయర్లోనే డిప్రిషియేషన్ మెథడ్ యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీవీ కొని 6 నెలల్లోనే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం 34,000 పెట్టి టీవీ కొంటే వీళ్ళు 34,000 రూపాయలు అనేది రిఫండ్ చేయట్లేదు. దాంట్లో 80% మాత్రమే చేస్తున్నారు. అదొక మైనస్. ఇంకా తోషిబా మంచి బ్రాండ్ అండి. 65 ఇంచెస్ QLED ప్యానెల్ కూడా సూపర్ ప్యానెల్ అండి. సైడ్ వీవింగ్ యాంగిల్స్ కూడా సూపర్ ఉంటాయి, ఎగ్దమ్ ఉంటుంది. టీవీ కంప్లీట్గా 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి. గూగుల్ టీవీ ఫుల్ అరే లోకల్ డిమింగ్ అంట, సూపర్. రెగ్జా బేస్ ఊఫర్ అని చెప్పేసి ఉన్నది. 2 ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఉంటుంది. Quantum.4K టెక్నాలజీ, ఫుల్ జపనీస్ బ్రాండ్ అండి. ఇది లోకల్ కాదు, చైనా మేడ్ కూడా కాదు, జపనీస్ బ్రాండ్ ఇది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుందండి. Quantum.color ఆటో వ్యూ ప్రో ఉంటుంది. 4K బ్రిలియంట్ రిజల్యూషన్ అని ఉన్నది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. AI 4K అప్ స్కేలింగ్ ఉంటుంది. గేమింగ్ మోడ్ ఉంటుంది. ఆటోలో లాటెన్సీ మోడ్ ఉంటుంది. MEMC ఉంటుంది. అల్ట్రా మోషన్ ఉంటుంది. కలర్ మాస్టర్ ఉంటుంది. వైడ్ కలర్ గామట్ ఉంటుంది. HDR 10+ ఉంటుంది. డాల్బీ విజన్ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 2GB ర్యామ్, 16GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది. 2.1 సౌండ్ బేస్, 40 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది. ఏకదమ్ అండి ఫీచర్స్ మాత్రం. నేను వాడాను, లైవ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది టీవీ అయితే మాత్రం. కంపల్సరీగా తీసుకోండి. లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉందా అంటే కొన్ని ఏరియాస్లో ఉంది. ఎక్కడెక్కడ అంటే విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి లొకేషన్స్లోన మనకు సర్వీస్ అనేది వీళ్ళు అందిస్తారనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 40,849కి మనకు ఎన్ని ఇంచెస్ ఇది 55 ఇంచెస్ QLED టీవీ ఉందన్నమాట. 41,000 అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 41,000కి మనకు ఈ లోకల్ ఆథరైజేషన్ అంటే సర్వీస్ సెంటర్ కొన్ని ఏరియాస్లో లేదు కాబట్టి మనకు దానికి ఆల్టర్నేట్గా ఏ టీవీ తీసుకోవచ్చు అంటే TCL టీవీ తీసుకోవచ్చు అనమాట. TCL టీవీ వచ్చేసి మనకు
55 ఇంచెస్ C655 అనే పేరుతో వస్తుంది. అది కూడా 42,000కి లభిస్తుంది. మనకు 41,990కి వస్తుంది. 2GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది. దాంట్లో కూడా 50 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. డాల్బీ విజన్ అట్మాస్ వస్తుంది. తర్వాత మీకు 2 years కంప్లీట్ వారంటీ ఉంటుంది. లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉంది. సో ఈ ఏదైతే మనకి తోషిబా ఉందో తోషిబాని స్కిప్ చేసి ఆ రేట్కి ఈ TCL తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇది కూడా వీడియో వచ్చేసి 10 నిమిషాలు దాటిపోయింది. సో నెక్స్ట్ వీడియో చేస్తాను.